సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో పోతుందా పక్కన ఎవడన్నా డైరెక్షన్లో పోతుందా అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న రోజుల్లో ఇదే ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర వాచ్మెన్లుగా నిలబడి మద్యం ఎవరైతే కొనుక్కునేదానికి వచ్చారో వాళ్ళని అందరినీ లైన్లో పంపించాలి మీరని చెప్పినటువంటి మన అధికారంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం డిఎస్సీలు పెట్టి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించినామని అంటే ఎవడు నమ్ముతాడు? నమస్కారం ప్రజలారా. మన జగనన్న పులులు సింహాలుగా మరి మనం పిలుచుకుంటాం మన అన్నను. మరి అదేవిధంగా చూసుకుంటే ఈ రోజున అసెంబ్లీ ప్రారంభమైంది. మరి మనకు ఉండేటువంటి గేరా అయినా సరే అంకె తక్కువైనా పోయి ఏదైనా సరే సమస్యల మీద ఏమన్నా పోరాడతాడా మరి పోతాడేమోలే అని కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా కొద్దిగా ఆలోచన చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో మన అన్న చేసేటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో అంటే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు అన్నాడు, లేకంటే ఇంకొకటి అన్నాడు, ఇంకొక రకంగా అన్నాడు. అదేవిధంగా డిఎస్సిలో కాదు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినటువంటి అన్ని అక్రమాలు అన్నాడు, ఇంకా రకరకాలుగా మాట్లాడినాడు. సరే వీటన్నిటి మీద కూడా మరి మనోడైపోయామన్నా స్వయంగా అంటే మనం పులులు సింహాలుగా మనం పిలుచుకుంటాం కదా, పోతాడేమో పోయామన్నా సరే ఫైట్ చేస్తాడేమోను ప్రజల తరఫున అంటే బయట రెచ్చగొట్టేటువంటి ధోరణిలో చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నేరుగా అసెంబ్లీ లేకపోయి ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీసాళ్లే అని ఆలోచన చేసినారు చాలామంది. అంటే నేను కూడా అదే ఆలోచన చేశాను. సరే ఇకపోతే మనోడు ఏ విధంగా పులో మరి ఏ విధంగా సింహాలో మరి అందరికి కూడా తెలుస్తూనే ఉన్నది. అదేవిధంగా చూసుకుంటే డిఎస్సిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, అది ఇది అని చెప్పి రకరకాలుగా విమర్శలు చేసినారు. 10 రోజుల క్రితం కర్నూలు కొండారెడ్డి బుర్జు దగ్గర ఏ విధంగా మరి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా వచ్చింది మాకు ఈ ఉద్యోగం, మేము ఏ విధంగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నారని అందరం కూడా చూసినాం. ఫ్లెకార్డులు పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏ విధంగా చెప్పినారో చూసినాం. నిన్నటి రోజున విజయవాడలోనే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా కలిసి వచ్చి మరి ఏ విధంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినారో చూసినాం. మరీ ముఖ్యంగా అందులో మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి పెడతారు, ఉద్యోగాలు వచ్చాయి, మేము రాస్తాము, మేము క్వాలిఫై అవుతాము, మాకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయని మేము వేచి చూసినాము తప్ప ఏనాడు కూడా డిఎస్సి పెట్టిన దాఖలాలు లేవు, చరిత్ర లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేను ఈ రోజు నుంచి ఏ రోజైతే ఈ మెగా డిఎస్సి పెట్టి నాకు ఉద్యోగ అవకాశం వచ్చిందో ఉద్యోగం పొందినానో ఆ రోజు నుంచి కూడా నేను జగనన్నను పక్కన పెట్టేసినాను. ఆయన అభిమానినే, నేను వైసీపీకి ఓటేసినటువంటి వ్యక్తినే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాలని కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తినే. అయినా కూడా నాకు ఆయన మీద ఇక నమ్మకం లేదని చెప్పినటువంటి పరిస్థితి. మనం ఒకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో పోతుందా పక్కన ఎవడన్నా డైరెక్షన్లో పోతుందా అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న రోజుల్లో ఇదే ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర వాచ్మెన్లుగా నిలబడి మద్యం ఎవరైతే కొనుక్కునేదానికి వచ్చారో వాళ్ళని అందరినీ లైన్లో పంపించాలి మీరని చెప్పినటువంటి మన అధికారంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం డిఎస్సీలు పెట్టి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించినామని అంటే ఎవడు నమ్ముతాడు? ఒకటి. రెండోది, మేము అధికారంలోకి వచ్చితేనే మెగా డిఎస్సి అన్నావు, లేకంటే వారానికి సిపిఎస్ రద్దు అన్నావు, లేకంటే ఇంకొకటి అన్నావు, రకరకాలైనటువంటి హామీలు చెప్పి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మందలేంది, వాటి పరిస్థితి ఏంది అని చెప్పి అడిగితే మాకంత అవగాహన లేక ఆ రోజుల్లో మాట్లాడినాం. మేము కేవలం అధికారంలోకి రావాలనేదే సంకల్పం పెట్టుకొని మేము ఆ రోజుల్లో మాట్లాడినటువంటి మాటలే అవి, వేరే ఏమి కాదు. మాకంత అవగాహన లేదని చెప్పినటువంటి మనం ఉద్యోగ అవకాశాలు తెచ్చినామని, ఉద్యోగాలు ఇచ్చినామని, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి పెట్టి ఉద్యోగ అవకాశాలు ఇచ్చితే ఈరోజు దాని మీద లేనిపోని దుమ్మెత్తి పోసి మళ్ళా లాస్ట్కి వచ్చేతలకి స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది, స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినటువంటి జాబులు ఉద్యోగాలు ఏదైతే వాటిలో అవినీతి అక్రమాలు జరిగినాయి అంటారు. సరే, వాటిలో అవినీతి అక్రమాలు జరిగితే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కోర్టుకు పోవచ్చు కదా.
నేరుగా ఏదైతే ఆధారాలు ఉన్నాయో మన దగ్గర ఉండేటువంటి ఆధారాలు తీసుకొని కోర్టుకు పోయి కోర్టులో ఈ విధమైనటువంటి అవినీతి జరిగిందని చెప్పి ఒక ఇదే ఇచ్చి కదా, అది జరగదు. ఎందుకంటే కేవలం మనం మాట్లాడాలా, మాట్లాడి రాష్ట్ర ప్రజానికాన్ని నమ్మించాలా. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఒకటి ఈ దాని మీదనే పడండి, ఈ టాపిక్నే తీసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని నమ్మేయండి అంటే ఉద్యోగ అవకాశాలు పొందిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా ఉద్యోగాలు రాసినారో చెప్తున్నారు, ఏ విధంగా వాళ్ళకి ఆ ఉద్యోగం ఆ పరీక్షలు రాసినారో, వాళ్ళు ఏ విధంగా క్వాలిఫై అయినారో వాళ్ళే చెప్తున్నారు. మేము డబ్బులు ఇచ్చుకొని తీసుకునే అంత పరిస్థితి లేదు, మాకు దేవుడి దయ వల్ల మాకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎక్కడా కూడా అటువంటి వాటికి తావు లేదు అని చెప్పి ఎవరైతే ఉద్యోగం పొందినారో వాళ్ళే చెప్తున్నారు వచ్చి బయటికి. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు 175 నియోజకవర్గాల్లో కూడా దాన్ని నిరసన కార్యక్రమం చేయండి అని చెప్పి తీరి ముందు పక్కన ఇన్ఛార్జ్ ఉంటాడు, వెనకమాలు ఉండేటువంటి గంజాయి బ్యాచ్ తప్ప డిఎస్సికి క్వాలిఫై అయినోడో, డిఎస్సి రాసినోడో, డిఎస్సిలో రానోడో ఎవడున్నాడు, అర్హులు ఎవరు ఉన్నారాడా? ఉండేదంతా తపేలం బ్యాచ్ వెనకమాల పెట్టుకొని ఈ విధంగా చేయటం అనేది ఇది పద్ధతి కాదు. సరే, నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, మనం ఈరోజే మనకు ఉండేటువంటి శక్తిని అంతా కూడా పోగొట్టుకుంటే రాబోయే రోజుల్లో మళ్ళా డిఎస్సిలో ఒక 10,000 12,000 ఉద్యోగాలు మళ్ళా కూడా వదిలే అవకాశం ఉన్నది. మరి ఈరోజే మనం ఉండేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఉండే ఏడుపుల్ని, ఉండే శక్తిని అంతా పోగొట్టుకుంటే మళ్ళా శక్తి రావాలంటే అన్నమాదిరి మనం లండన్కి పోయి గోళీలు తెచ్చుకొని తినలేం. కాబట్టి కొద్దిగా ఉండే శక్తిని కొద్దిగా ఉంచుకోండి. ఇంతలోకి ఆడేమి ఇదైపోలా. మళ్ళా కూడా ఇంకొక డిఎస్సి పెట్టి ఇంకొక 10-12 పోస్టులని భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తూ ఉన్నది. మరి మనం ఈరోజే మరి ఎగిరి పడిపోతే ఎట్టా? రాబోయే రోజుల్లో కూడా ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇది చేయాలి కదా. ఇది ఎప్పటికీ కూడా మనం అధికారంలో ఉన్న రోజుల్లో మనం చేసినటువంటి పనులు ఏంటంటే అవినీతి చేయడం, అక్రమాలు చేయడం, బెదిరింపులు, లేకుండా ఉంటే గంజాయి, డ్రగ్స్, రెడ్ శాండిల్ తోలడం, అదేవిధంగా ఇసుక, రెవెన్యూలో గోల్మాళ్ళు, ఈ విధంగా మనం డబ్బులు ఏ విధంగా సంపాదాలనేది ఒక సంకల్పం పెట్టుకొని ముందుకు పోయినాం తప్ప ఏ రోజు కూడా ప్రజల గురించి కానీ, పాలన గురించి కానీ, రాష్ట్ర ప్రజానికానికి కావాల్సినటువంటి మౌలికమైనటువంటి వసతులు కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా పోలీసులు పెట్టి ఏ విధంగా మనం పోలీసుల్ని వాడుకొని పావుగా ఏ విధంగా అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కావచ్చు, జనసేన పార్టీ నాయకుల్ని కావచ్చు, వాళ్ళను ఏ విధంగా మనం అక్రమంగా కేసులు కట్టి కక్షపూరితంగా ఒక కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా చేయాలో మనం చేసినాము తప్ప 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం అట్ట పక్కన పెడితే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలను కూడా మనకు జే ట్యాక్స్ కట్టలేదని చెప్పి మనం వెనక్కి పంపించినటువంటి చరిత్ర దాఖలాలు ఉన్నాయి మరి మనం ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం, మేము ఉద్యోగాలు ఇచ్చినాం, మేము నిరుద్యోగుల్ని కాపాడినాం, మేము నిరుద్యోగులు లేకుండా రాష్ట్రంలో చేసామంటే ఎవడు నమ్ముతాడు? ఎవడైనా నమ్మే పరిస్థితి ఉన్నదా? ఎవడు నమ్మరని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడు కూడా ఏ ఒకటి ఆలోచన చేయకుండా మనకి ఇష్టానుసారంగా మనం ఆడిందే ఆట, పాడిందే పాటగా ఆడిచ్చినాం జరిగినాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా మేలుకున్నారు. ఎవరి పాలనలో మనకు మంచి జరుగుతుంది, ఎవరి పాలనలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ఎవరి పాలనలో రాజధాని పనులు జరుగుతున్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకు పోతూ ఉన్నాయి, ఎవరి పాలనలో రైతాంగం బాగున్నది, మహిళల భద్రత, ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి పెట్టుబడులు, రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కటి కూడా అందరూ ఆలోచన చేసుకొని వాళ్ళు నిర్ణయానికి వచ్చి వాళ్ళు ఏ విధంగా తీర్పు ఇచ్చినారో అంతిమంగా మరి మనకు ఉండేటువంటి మనం సిద్ధం సభలు పెట్టినాం, మరి ఎంతమంది జనాలు వచ్చినారు, వాళ్ళందరూ కూడా మనకు దేనికి ఓట్లేలా, మరి వాళ్ళందరూ ఎట్ట వినారు, అందరూ కూడా చైతన్యవంతులైనారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మనం ఏదైనా పెరిగి కట్టలగట్టిందో, లేకంటే మనం ఏదైనా అభివృద్ధి చేసిందో, మనం ఏదైనా రాష్ట్రానికి మేలు చేసిందో, మనం ఏదైనా ప్రజలకు మేలు చేసిందో, మనం ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులకు మనం మేలు చేసిన పనైనా, రాష్ట్రం అభివృద్ధి జరిగిందనైనా, ఏదైనా సరే మనం ఏదైనా చేసింది ఉంటే ఉండే 11 మంది అసెంబ్లీకి పోయి బ్రహ్మాండంగా అసెంబ్లీలో మీకు ఎంత టైం కావాలంటే అంత టైం కేటాయిస్తారు. మరి అక్కడ చర్చలు బ్రహ్మాండంగా జరుపుకోవచ్చు. ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మాట్లాడి
మరి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా అది చేయండి ఇది చేయండి ఆడది జరిగిపోయింది ఏడాది జరిగిపోయింది అని చెప్పి చెబితే ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇకనైనా సరే కొద్దిగా తగ్గి ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ అన్న రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం రాష్ట్రాన్ని పక్కన పెట్టినా ఖచ్చితంగా మనం ప్రధానమంత్రిని చేసేటువంటి దిశగా మనం అడుగులేద్దాం, ప్రధానమంత్రిని చేద్దాం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.